వైసీపీ వాళ్ళు అన్యాయం చేశారు. మీరు ఏకంగా ఎమ్మెల్యేలే వివక్షతకున్నారని చెప్పేసి చెప్తున్నారు. యాక్చువల్గా ఆ రోజు నేను చెప్పదలుచుకున్నది ఒకటి, కానీ దాన్ని వక్రీకరించారు. నేను ఎక్కడ కూడా కూటమి ప్రభుత్వం నాకో లేదంటే దళితులకో అన్యాయం చేస్తూ నేను ఎక్కడ చెప్పలేదు. సమాజంలో కొన్ని మార్పులు రావాలి. అందరూ కూడా ఇక్కడ చూడండి, తమిళనాడులో ఎంత బ్రహ్మాండంగా మార్పు వచ్చింది మీరు చూసుకుంటారు. ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా విజయ్ ముఖ్యమంత్రి అవుతారు? ఒక మైనారిటీ క్యాండిడేట్ మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు ఓడిపోయినారు కదా సార్. మీరు సపోర్ట్ చేసినామో సపోర్ట్ చేయండి అనేది కాదు, ప్రజలు వచ్చి వాళ్ళతో మార్పు రావాలి. వాళ్ళు ఏం కోరుకుంటారో అదే అన్నమాట. అది మేము కూడా రెస్పెక్ట్ ఇస్తాం వాళ్ళకి. మేము కూడా దాన్ని పరిగణలోకి తీసుకుంటాం. నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు అన్ని నియోజకవర్గంలో కానీ లేదా జిల్లాలో అక్కడక్కడ మీరు చెప్పినట్టు జరుగుతుంది. అది ప్రభుత్వానికి సంబంధం లేదు. ఇప్పుడు ఓపెన్గా చెప్పాలంటే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు ఇక్కడ బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఓసీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ప్లస్ ఓసీ ఎంపీస్ ఉన్నారు. మీరు ఏదైనా ఆర్టికల్ రాసేటప్పుడు కూడా మీరు రాసేటప్పుడు కూడా ఎక్కడైనా ఏదైనా జరిగితే రాసేటప్పుడు కూడా ఎక్కడైనా వేరే వాళ్ళ గురించి మీరు ఎక్కడైనా రాస్తున్నారా? తప్పు చేసి ఎవరైనా రాస్తాం సార్. మేమేం తప్పు చేయలేదే. ఓకే సార్, జరిగినటువంటి తప్పని చెప్పడం కానీ మేము సార్ ఒక ర్యాంకింగ్ పెట్టారు. నేను చెప్తాను, ఈ ఉమ్మడి జిల్లాలో ఎస్సీలుగా ఉండే మేము ఎక్కడ కూడా ఏ అవినీతి చేయలేదు. మేము అవినీతిలో మీరు తీసుకున్నారంటే మేము 0% కింద ఉన్న ఉమ్మడి జిల్లాలో. సార్ అది యూట్యూబర్స్ ఉండండి, నేను చెప్పింది యూట్యూబర్కి నేను చెప్పింది. దాన్ని ముఖ్యమంత్రి గారు ఎందుకు వస్తారు, దీన్ని లోకేష్ అన్న గారు ఎందుకు వస్తారు, కూటమి ప్రభుత్వం ఎందుకు వస్తారు నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎలా పోతుందంటే, ఇప్పుడు ఒక ఏంటి సర్వే, ఆర్ఎస్ సర్వే రైస్ సర్వే పెట్టాడు. అంటే మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు ర్యాంకింగ్లు ఇవ్వడానికి? మీరు ఎవరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యేలకి ర్యాంకింగ్ ఇచ్చారంత పెద్దవాళ్ళ మీరు? నాకు అర్థం కాదు. ఎమ్మెల్యే అనేది అంత ఈజీ నాకు గెలవడం. నేను హాస్పిటల్ వదిలేసి దగ్గర 15 నెలలు రోడ్డుగా వీధి కుక్క కూడా తిరగదు, ఆ విధంగా తిరిగాను. అడుగు వీడు గుండె ఎవరు ఉన్నాడు నాతో, వాడు కలరే మారిపోయినాడు. నాకు తిరిగి కలర్ చూపెట్టడం, ఆ కలర్ ఇంక బెటర్గా ఉంది, దానికంటే ఇంకా 200% నల్లగా అయిపోయినాడు. ఎందుకు అయిపోయినాడంటే 15 నెలలు మేము ఒక్క ఇల్లు కూడా వదలకుండా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశాం. నాకు ఒక రోజుకి నీకు ఓపెన్గా చెప్తాను, నాకు ఇన్కమ్ ట్యాక్స్ వస్తాను. ఒక రోజు నా కలెక్షన్ 1 కోటి రూపాయలు. ఏసీలో కూర్చొని పేషెంట్ అంతా చూడడం వదిలేసి నేను రోడ్డుకు వచ్చి ప్రతి ఒక్కరికి కూడా అందరినీ సామాజిక వర్గాన్ని కనుక్కొని పోయి ప్రతి ఇంటికి వెళ్ళి 30 సంవత్సరాల తెలంగాణ కాన్స్టిట్యూన్సీని ఛాలెంజ్గా తీసుకొని మేము గెలిపించాం. అంటే నేను పెద్ద తోపనే కాదు. జనాలు నా పైన నమ్మకం, చంద్రబాబు నాయుడు పైన విశ్వాసం, లోకేష్ పైన విశ్వాసంలో ఈయన వస్తే మంచిగా చేస్తాడు, అవినీతి చేయడం చెప్పేసి మా అందరికి కూడా ఓటేసి గెలిపించారు. మేము ప్రశాంతంగా తీసుకోబోతున్నాం. గత గవర్నమెంట్లో చూసారంటే ఊరికే మాట్లాడిన కేసులు, నేను పేరు కూడా చెప్తాను, విజయానంద రెడ్డికి ఎన్ని కేసులు పెట్టాడు, అదేవిధంగా మన డిప్యూటీ సీఎంగా ఉన్నాడు నారాయణ స్వామి ఎన్ని కేసులు పెట్టాడు. ఎస్సీల పైనే హైయెస్ట్ కేసులు పెట్టిన నియోజకవర్గం నా నియోజకవర్గం, గంగాధర్ నియోజకవర్గం. ఇది కావాలంటే లిస్ట్ సాధిస్తాం. సో అంత దారుణంగా మమ్మల్ని అణగదొక్కి మమ్మల్ని కొడితే ప్రజలు వ్యతిరేకమయ్యి చదువుకోని వస్తే మంచి చేస్తారు, ఖచ్చితంగా మనకు అన్ని అభివృద్ధి పనులు చేస్తారని చెప్పి మమ్మల్ని నమ్మి 30 సంవత్సరాల లెగసీని కంప్లీట్గా స్వీప్ చేసి 45,000 ఓట్లలో లాస్ట్ టైం నారాయణ స్వామి మెజారిటీ గెలిస్తే దాన్ని ఈక్వల్ చేసి నాకు 26,000 ఓట్లు మెజారిటీ గెలిపించారు. అంటే 45 + 26 65,000 పైచలకు, అంటే ఆల్మోస్ట్ 70,000 ఓట్లు ప్రభావితం చేశామంటే ప్రజలకి మా పైన ఎంత నమ్మకం ఉండాలని నేను అర్థం చేసుకోవాలి. అప్పుడు మీరు ఒక నాయకుడు, ఒక ఎమ్మెల్యే గురించి మీరు ర్యాంకింగ్ ఇచ్చేటప్పుడు మీరు చాలా కేర్ఫుల్గా బాగా ప్రాపర్గా అనలైజ్ చేసి ఇవ్వండి. ర్యాంకింగ్ ఇవ్వడానికి మా సంస్థ ఉంది, మాకు ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మా టీం ఉంది, వాళ్ళు ఇస్తారండి ర్యాంకింగ్. మీరు ఎందుకంటే ర్యాంకింగ్ ఇస్తారు? నేను ఇదే చెప్పాను. ఆ ర్యాంకులో ఫస్ట్ 3 ర్యాంక్ రావాలంటే నా దగ్గర 5 లక్షల నుంచి 10 లక్షలు డిమాండ్ చేశారు.
నేను దీనితో చెప్పుకొచ్చాను. ముందు మాట్లాడింది కట్ చేశారు, వెనక మాట్లాడింది కట్ చేసి కరెక్ట్గా వాళ్ళకి ఏం కావాలో దాన్ని మాత్రం ట్రోల్ చేశారు. ఎందుకంటే ఈయన మంచిగా వైట్ షర్ట్ వేసుకొని పోతున్నాడు, ఈయన పైన ఒక బురద చల్లాలి, ముఖ్యమంత్రి గారికి ఈయన చెడ్డ పేరు రావాలి ఇంట్లో, లేదంటే లోకేష్ అన్నకి ఈయన పైన కోపం రావాలి, దళితులను తొక్కేయాలి. మీరేదో మంచిగా మమ్మల్ని చేయాలని ఉద్ధరించాలని మీరు ఎక్కడ కూడా చేయడం లేదు. మీరంటే కొంతమంది మేమేమంటుందంటే ఎస్సీని మమ్మల్ని వదలండి, మేము బతకని ఎన్ని రోజులు మమ్మల్ని తొక్కుతారు. వేరే వాళ్ళు ఏం మాట్లాడినా దాని గురించి ఏం రాయరు. కానీ ఒక దళితుడు ఏదైనా ఒక చిన్నది మాట్లాడితే దాన్ని రాష్ట్రం అంతా ట్రోల్ చేస్తారు. దానికి మొన్న మాట్లాడిందని నేను నేనేం చెప్పలేదు. మేము మమ్మల్ని ఎందుకు అడగదొక్కుతారు అదే చెప్పాను. ఈ సబ్జెక్ట్ లో నేను మాట్లాడింది ప్యూర్ గా ఈ సబ్జెక్ట్ ప్యూర్ గా మట్టి నమస్కారాలు. మీ అందరికీ తెలుసు, గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎస్ఐని దళిత వర్గాన్ని చాలా ఇబ్బందులు పెట్టించారు, చాలా ఘోరంగా కొట్టారు, చంపారు. అదేవిధంగా మా ఎస్సీ మహిళల్ని అత్యాచారం చేశారు. ఇలాంటి ఎన్నెన్నో చేసేసారు. అందుకే ఎస్సీలందరూ కూడా దళితులందరూ కూడా లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డికి గుణపాఠం నేర్పాలని చెప్పేసి అందరూ కూడా ఉమ్మడి ప్రభుత్వాన్ని ఆదరించి ఎగేసుకొని బుద్ధి మంచి మంచి మెజార్టీలో మనందరినీ కూడా ఎస్సీ సామాజిక వర్గం స్పెషల్గా మా అందరినీ కూడా మంచిగా మెజార్టీలో మంచి మంచి మెజార్టీ ఎంపీ గారిని కానీ గంగాధరుడు నన్ను కానీ అదేవిధంగా తమ్ముడు సూతలపోటు గోడిని కానీ అందరినీ బ్రహ్మాండమైన మెజార్టీలో దళిత సామాజిక వర్గం మా అందరినీ కూడా ఆదరించింది. గత కొన్ని రోజులుగా కావాలనే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు తప్పుడు ప్రచారాలు స్టార్ట్ చేశారు. ప్రభుత్వం పైన ఉమ్మడి ప్రభుత్వం ఏదో ఎస్సీని అన్యాయం చేస్తుందని చెప్పేసి వాళ్ళు అన్ని చోట్ల సోషల్ మీడియాలో రీసెంట్గా స్టార్ట్ చేశారు. మీ అందరికీ తెలుసు, ఇదే మే మంత్ ఈ మే నెలలోనే వాళ్ళు కంకణం కట్టుకొని మా దళితుల్ని చంపారు. మీ అందరికీ తెలుసు, వీధి సుబ్రహ్మణ్యం అనే ఒక డ్రైవర్ని కొట్టి చంపేసి ఆటోలో తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లోనే డోర్ డెలివరీ చేశారు. ఆ రోజు దీని గురించి అప్పుడు సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఒక మాట ఇవ్వలేదు, పరామర్శకు రాలేదు, ఎక్కడ కూడా ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. అదేవిధంగా దళిత సామాజిక వర్గాలు కూడా బయటకు వచ్చి మాట్లాడడానికి భయపడిపోయి ఎవరు కూడా ఎక్కడ కూడా పెద్దగా ప్రెస్ మీట్ పెట్టలేదు. పెడితే వాళ్ళపైన కేసులు, ఎస్సీలపైనే ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే దక్కుతుంది. అదేవిధంగా చూసే కాలంలో యువకులను కూడా వదలలేదు. ఓం ప్రతాప్ అనే అబ్బాయిని, విక్రమ్ అనే అబ్బాయిని, కరుణాకర్ అనే అబ్బాయిని దారుణంగా కొట్టి చాలా హింసకు గురి చేశారు. వాళ్ళ ముగ్గురు ఫైనల్గా ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇదే విధంగా చూశారంటే ఒక దళితుడు ఒక వైద్యుడు అవ్వడము, ఒక డాక్టర్ అవ్వడము అంత ఈజీనా ఈ సామాజిక వర్గంలో? ఒక దళితుడు కష్టపడి సుధాకర్ అనే అతను ఒక డాక్టర్ అయ్యి గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్నప్పుడు కరోనా అన్ని చోట్ల స్ప్రెడ్ అయినప్పుడు పీపీఈ కిట్ అడిగిన మాస్క్ అడిగిన దానికి ఆయన్ని చాలా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మా ప్రభుత్వాన్ని విమర్శిస్తామా అని చెప్పేసి ఆయన్ని కొట్టి మానసికంగా ఇబ్బంది పెట్టించి ఫైనల్గా అంత టార్చర్ పెట్టాలో అంత టార్చర్ పెట్టి పోలీసులు పెట్టించి అతని కాలు చేతులు కట్టేసి గుండు గీయించి అతన్ని ఒక సైకోలాగా చిత్రించి అతన్ని చాలా హింసలు పెట్టించి ఆయన చనిపోవడానికి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కారణం. నాకు లేదు, యాజ్ ఎంపీకి ఆయనకి లేదు, యాజ్ ఎమ్మెల్యేగా ఆయనకి లేదు. మాకందరికి వృత్తి ఉంది. నాకు నా ఓన్ వృత్తి ఉంది, నాకు పేషెన్స్ ఉంది, నేను పేషెంట్ చూస్తున్నాను. నన్ను నమ్మి వేల మంది పేషెంట్ వస్తారు. అంటే మీరు రాసేవాళ్ళు రాయొచ్చు, నేను తప్పని చెప్పలేదు. అక్కడక్కడ వెళ్ళొచ్చు, చంద్రగిరిలో వెళ్తుంది, నగిరిలో వెళ్తుంది, అన్ని చోట్ల వెళ్తుంది.
దాని గురించి ఎక్కడ ఏం మీరు ఒక చిన్న మాట కూడా రాయరు. మేము ఆ కానీ కాన్సెప్ట్ ఒక పని చిన్న చేయలేము. ఒక ఉందమ్మా, గంగాధర నెల్లూరులో ఒక చిన్న ఒక చిన్న ట్రిప్పర్ పోయిందంటే దాన్ని ఇమీడియట్ గా ఫోటో తీసుకునేది ఎమ్మెల్యే మట్టిని తరలించేస్తున్నారు. ప్రకృతి సంపద చెన్నైకి వెళ్ళిపోతా ఉంది, కోట్లు దోచేస్తా ఉన్నారు. ఏంటంటే మట్టి తీసుకుపోతే నాకేమొస్తుంది? అది ఎవడన్నా చెవుడు భూమికి పక్కన తోలుకొని రెడీ చేసుకుంటాడు, దాన్ని పని చేసుకుంటాడు. ఎమ్మెల్యే ఏమన్నా భూతద్దం పెట్టుకుని సీసీటీ కెమెరా పెట్టుకుని ప్రతి లారీకి మీకు ట్యాగ్ పెట్టుకొని జీపీఆర్ఎస్ పెట్టుకుని ఫాలో చేస్తారంటే అంటే అధికారుల మీద మానిటరింగ్ లేదు. అధికారులు మీరు బాగుంటే ఎందుకు మనకి అధికారులు చేయలేదు? అధికారులు అందరూ ప్రాపర్గానే పని చేస్తున్నారు. మీరు తప్పుగా మీరు ఏమన్నా తప్పుగా అనుకుంటే నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఎట్లయిందంటే కొంతమంది విలేకరులు కావాలనే దాన్ని ఫోటో పెట్టుకొని దాన్ని వాళ్ళని రిటర్న్ చేసి ఆ వీడియోని నేను వదిలేస్తా అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేసేది. వాడు డబ్బులు ఇవ్వలేదంటే ఇమీడియట్గా సోషల్ మీడియా తప్పుగా అనుకోవద్దండి. ఇది నిజంగా జరిగే కార్యక్రమం. మీరు నన్ను ఏమని అనుకుంటే కరెక్ట్ సార్. ఇప్పుడు అందరి ముందరనే చెప్పారు చంద్రగిరిలో పోతారు, అన్ని తోలుతున్నారు, ఈ మట్టి ఎక్కడ రాయలేదు, ఎవరు రాయలేదు. ఇప్పుడు చెప్తాను సార్ ఒక నిమిషం సార్, మీరు సార్ జర్నలిస్టుల పైన సార్ ఒక నిమిషం సార్ 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 ఒక నిమిషం సార్ అంటే మీడియా కూడా మీరు ఎందుకు విపక్షత చూస్తున్నారు? సార్ మీరు అశోక్ ఒక నిమిషం సార్, మీరు జర్నలిస్టుల పైన పెద్ద అవాండం వేశారు, థ్యాంక్ యూ. బట్ ఒకటైతే చెప్తాం సార్, మీరు ఎమ్మెల్యే గెలిచారు, కోట్లు పెట్టారు, కష్టపడ్డారు, గెలిచారు. మీరు ప్రజాప్రతినిధి, మీకు జీతం ఇస్తారు పనిచేసేదానికి. ఒక్కరు కూడా ఒక్క రూపాయి తీసుకోకుండా పనిచేసేవాళ్ళు మేమందరం కూడా. మీరు ఏమన్నా అనుకోండి సార్. సార్ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్, మా మాట వినండి, మా మాట వినండి సార్. సార్ అదేదో మీకు తెలిసింటే పేరు పెట్టి చెప్పండి, తప్పలేదు మాకు. వెళ్ళేవాళ్ళు సార్, ఇది అతను తప్పు చెప్పాడు. 10 మంది అప్పుడు అందరికీ అంటించేస్తారు సార్. ఎక్కడ ఖర్చు పెట్టారో తెలియని పరిస్థితికి వచ్చింది. 5 ఏళ్లలో ఈ కార్పొరేషన్లు వీళ్ళకి రావాల్సింది అయితే రాలేదు. అవి పూర్తిగా డిస్ఫంక్ట్ అయిపోయాయి, ఫంక్షనల్లో లేవు. ఇప్పుడు మళ్ళీ వాటిని పునరావృతం చేస్తాం. సో ఇట్లాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత 2 ఏళ్ల కాలంలోనే వీళ్ళకి అన్యాయం జరుగుతుంది, లేకపోతే వీళ్ళకి రావాల్సిన పథకాలు రావట్లేదు అని చెప్పి విమర్శ చేయడం ఎంతవరకు సబబు మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ప్రజల్లోకి తీసుకెళ్ళాలని మీ అందరూ కూడా ఎందుకంటే క్లియర్ కట్గా అన్ని ఏ అయితే కార్యక్రమాలు లేకపోతే ఏ అయితే అభివృద్ధి కార్యక్రమాలు, ఏ అయితే సహాయ కార్యక్రమాలు ఆగిపోయినాయి మొత్తం ఇప్పుడు వస్తుంది. ఇది కరెక్టా, లేకపోతే ఉన్నాయనే తీసేసింది కరెక్టా, లేకపోతే వాళ్ళ మీద అకృత్యాలు హత్యాకాండాలు చేయడం కరెక్టా, లేకపోతే వీళ్ళని అభివృద్ధి చేయడం కరెక్టా? సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇదంతా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని మీ అందరూ కూడా యత్నం చేస్తారు. ప్రగతి యువకుడు శిరోమండనం చేశారు. ఆయన చేసిన పరిణామంతో మనందరం కట్టుకోవాలి. వైసీపీ నాయకులు వస్తుంటే పోలీస్ స్టేషన్లోనే చుట్టూ కట్టించి రోజు గుర్తు చేసుకుని ఈ రోజు ఈ విషయాలు ఎందుకు చెప్తున్నామంటే మళ్ళీ దళితులని బలహీనులని కూడగట్టుకోవాలని, బలహీనుల పైన కపట ప్రేమను చూపిస్తున్నారు, చూస్తున్నారు. కాబట్టి ఈ సందర్భాన్ని గుర్తు చేస్తున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ముసలి కన్నీరు గారుస్తున్నారు ఈరోజు దళితులకు సంబంధించి. 2019-24 మధ్యన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 56,981 మంది దళితుల మీద దాడి జరిగింది. ఏ రోజైనా నీ ప్రభుత్వంలో 56,981 మంది దళితులకి న్యాయం చేశావు నువ్వు? 5,600 మందికి న్యాయం చేసావు నువ్వు? 27 సంక్షేమ పథకాల్ని తొలగించడం జరిగింది. కనీసం నీ రాజ్యసభ సభ్యులుగా 2 దళితులనైనా పెట్టుకున్నావా? సంక్షేమాన్ని తీసేశావు, కనీసం సలహాదారులైనా పెట్టుకున్నావా? ఆనాడు నువ్వు మాట్లాడిన మాటలు పత్రికల్లో, టీవీల్లో వచ్చాయి. సలహాదారులుగా పెట్టుకోవడానికి వాళ్ళకేం తెలుసు అని అహంకారపూరితంగా దళితులని కించపరిచినది మీరు, మీ నాయకత్వం, మీ పార్టీ కాదా?
ఇన్ని మంది సలహాదారులను ఇప్పుడు ముప్పడిగా పెట్టుకున్నావు. నీకు సలహాలు ఇవ్వడానికి కానీ, సంక్షేమం పొందడానికి కానీ, సగౌరవంగా బ్రతకడానికి కానీ దళితులు అవసరం లేదు. నీకు ఓట్లేసి నిన్ను సింహాసనం మీద కూర్చోబెట్టడానికి మాత్రం ఓట్లు కావాలా? తాజా గణాంకాల ప్రకారం ఎస్సీల సంఖ్య పెరిగింది. 18 నుంచి 19% దళితుల సంఖ్య పెరిగింది. కాబట్టి ఓటు బ్యాంకు కీలకమైంది. కాబట్టి వీరిని మనం వశపరుచుకోవాలి, లోపరుచుకోవాలి. మాయ మాటలు చెప్పి మనం వీరికి దగ్గరవ్వాలి అనే ఒక ప్రయత్నం చేస్తున్నారు. దళిత సోదరులకు అందరికీ తెలుసు, వేటగాడు మైదానంలో నూకలు చల్లేది పక్షుల ఆకలి తెచ్చడానికి కాదు, నూకల కోసం వచ్చిన పక్షులను పట్టుకొని కాల్చుకు తినడానికి. సరిగ్గా ఇదే పందాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ ప్రయాణం చేస్తోంది. దళితులను ఓటు బ్యాంకుకు పరిమితం చేసుకొని దళితులను, బలహీనులని వశపరుచుకొని అధికారంలోకి రావాలని కలగంటోంది. ఇది ఇక మీదట అసాధ్యం. బ్యాంకులో పెరగడమే కాదు, చైతన్యంలో కూడా పెరిగింది. నంబర్ పెరగడమే కాదు, వారి ఆలోచనలు కూడా పెరిగాయి. అంతేకాదు, మీలాంటి కుట్రలని భగ్నం చేయగలిగినటువంటి, మీలాంటి ముసుగులని తీసివేయగలిగినటువంటి నాయకత్వం కూడా దళితుల్లో పెరిగిందన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఎంతకాలం మోసం చేస్తారు? ఎంతకాలం మభ్య పెడతారు? ఈ విషయాల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం, ముఖ్యంగా దళిత ప్రజానీకం గుర్తుంచు.